డాక్టర్ నేహా సుధాతేజ్, ఈఎన్టీ కన్సల్టెంట్ అట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఈ రోజు మనం ఏప్తస్ అల్సర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఏప్తస్ అల్సర్స్ అంటే ఏంటి? నోటిలో వచ్చే పుండు కానీ నోటి పూతను కానీ ఏప్తస్ అల్సర్స్ అంటాం. అసలు ఇది రావడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, మెయిన్ కారణాలు ఏంటి అంటే, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న, తర్వాత స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్ యూసేజ్ చేసే వాళ్ళకి, ఇంకా ఫీవర్ వచ్చిన వాళ్ళకి, తర్వాత అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇలా ఉన్న వాళ్ళకి, కొందరికి ఫుడ్ అలర్జీ వల్ల, కొందరికి షార్ప్ టూత్ ఉన్నప్పుడు కూడా వస్తుంది. మరి కొంతమందికి బ్రష్ వచ్చేసి హార్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ ఫ్రీక్వెంట్గా యూస్ చేసే వాళ్ళకి చిగుర్ల దగ్గర అల్సర్స్ వస్తాయి. ఈ అన్ని టైప్స్ ఆఫ్ అల్సర్స్ని ఏప్తస్ అల్సర్స్ అంటాం. ఇవి ముఖ్యంగా మనం ఎక్కడెక్కడ చూస్తాము అంటే, మన నోటి లోపల కింద పెదవి ఉంటుంది కదా, కింద పెదవి లోపల శ్లేష్మపుర మీద చూస్తాం. తర్వాత బుగ్గ లోపలి భాగంలో చూస్తాం. తర్వాత కొండ నాలుక చుట్టుపక్కల భాగంలో, చిగుళ్ళలో, నాలుక మీద, నాలుక చుట్టుపక్కల, ఇవన్నిట్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే, వైట్ కలర్ కానీ, గ్రే కలర్లో కానీ, ఎల్లోయిష్ కలర్లో కానీ ఉండి దాని చుట్టూ రెడ్ కలర్ బార్డర్తో ఉంటుంది. ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు దీన్ని ఫస్ట్ మనం ట్రీట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అంటే ఎక్కువ స్ట్రెస్ని తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. తర్వాత ఫీవర్ వచ్చినప్పుడు, ఫీవర్ కూడా బాడీలో ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ కాబట్టి అది వన్స్ తగ్గిన తర్వాత ఇవి కూడా తగ్గుతాయి. తర్వాత బ్రష్ చేసే విధానం మార్చుకోవడం, మంచి బ్రష్ తీసుకోవడం. తర్వాత మెడికేషన్స్ వచ్చి లోకల్గా పెయిన్ తగ్గించడానికి ఇస్తాము. తర్వాత ఒక ఆయింట్మెంట్ లోకల్గా చిన్న యాంటీబయాటిక్ విత్ పెయిన్ తగ్గించే మెడికేషన్ ఉంటుంది, అది వాడమని చెప్తాం. ఇంకా తరవ్ మౌత్ గార్గిల్స్ చెప్పాలి. తర్వాత ఫుడ్ అలర్జీ వల్ల వచ్చిన వాళ్ళకి ఏంటంటే, లో డోస్లో స్టెరాయిడ్ ఆయింట్మెంట్ ఇస్తాము. దాంతో తగ్గలేదు అంటే 1 డోస్ ఆఫ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినా తగ్గిపోతుంది. ఇంకా ఎవరికైతే వైటమిన్ డెఫిషియన్సీ విత్ మినరల్ డెఫిషియన్సీస్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఏ డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి ముఖ్యంగా అంటే, ఐరన్ వల్ల కానీ, B12 వల్ల, తర్వాత ఫోలిక్ యాసిడ్, విటమిన్ B2, ఇలా కొన్ని విటమిన్స్ వల్ల, జింక్ వల్ల, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ శాతం ఈ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఏం చేయాలంటే, మనం మంచి బ్యాలెన్స్డ్ డైట్ అడ్వైస్ చేయాలి. దాంతో పాటుగా వైటమిన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి, అలాంగ్ విత్ మినరల్ సప్లిమెంట్స్. నెక్స్ట్ ఏంటి, ఇంకా మిగతా వాటికి అసిడిటీ తగ్గించుకోవడానికి ప్రాపర్ డైట్ ఇలాంటివన్నీ సజెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ మెజర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఏప్తస్ అల్సర్స్ తగ్గిపోతాయి. ఎవరికైతే నాన్ హీలింగ్ అల్సర్ ఉంటుందో అంటే ప్రొలాంగ్డ్ డ్యూరేషన్గా ఒకే ప్లేస్లో, ఒకే సైజ్లో, కొన్నిసార్లు సైజ్ ఇంక్రీజ్ అవుతూ పెయిన్ఫుల్గా ఉంటుందో, అప్పుడు మనం ఆ అల్సర్స్ని చూసి కొంచెం చిన్న ముక్క తీసి బయాప్సీకి పంపించాల్సి ఉంటుంది. బయాప్సీ చేసిన తర్వాత అది మంచి అల్సరా లేకపోతే హార్మ్ఫుల్ అల్సరా అన్నది డిసైడ్ అవుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పెద్దగా భయపడాల్సిన పని ఏమీ లేదు. థ్యాంక్ యూ.